హైవేస్ 2 సంవత్సరాల్లో 13,750 కాల్స్, 5 సంవత్సరాల్లో 3,500 ప్రభుత్వ మద్యం దుకాణాలు, అదే 5 సంవత్సరాల్లో 3,570 కోట్లు ముడుపులు. ఇదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత. 1000 గొడ్లను తిన్నటువంటి రాబందు కూడా ఒక గాలివానకి ఖతం అయిపోయింది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని కుంభకోణాలు చేశాడో, ఎన్ని దారుణ పాల్పడాడో అన్నిటి కలగలిపి ఇదిగో ఈ మధ్య గ్యాస్లో అడ్డంగా ఇరుక్కుపోయాడు. మీరు ఆల్రెడీ పేపర్ని చూస్తున్నారు, చాలా వీడియోలు ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి నేను సింపుల్గా చెప్పేస్తాను. ప్రభుత్వం షాపులు కనుక పెడితే, మద్యం షాపులు ఏది జరిగినా ప్రభుత్వం మధ్యలోనే ఉంటుంది, బయట ఎవరికి తెలియదు. అధికారులను వచ్చేసి మనకు కావాల్సిన పెట్టుకుందాం. వాసుదేవుడిని పట్టుకొచ్చారు, అసలు వేరే డిపార్ట్మెంట్ వాడిని బీవరేజ్ కార్పొరేషన్ ఎండీని చేశారు. సత్యప్రసాద్ అని చెప్పేసి ఈ ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి అతని నీకు ప్రొబేషనరీ కాదు, కంఫర్ట్ ఐఏఎస్ ఇప్పిస్తాం, మాకు కంఫర్ట్గా ఉండు, మాకు నచ్చించి అసలు మద్యం షాపులకు సంబంధించి నిర్వహణ ఎలాగా, అండ్ టెండర్లు ఎలా పెడతారు, టెండర్ కాదు ఇండియన్లు ఎలా ఇస్తారు, ఎంత ఆర్డర్ కావాలి ఏంటి అని చెప్పేసి, అవతల డబ్బులు ఎలా వేస్తారు ఏంటి, మనం డబ్బులు ఒకవేళ రాబట్టుకోవాలంటే ఎలా రాబట్టుకోవచ్చు ఏంటి, మొత్తం సత్యప్రసాద్ ద్వారా నడిపించారు. వెనకలో ఉన్న కింగ్ పిన్ వచ్చేసేమో జగన్, మధ్యలో మొత్తం నడిపించినటువంటి టీమ్ లీడర్ వచ్చేసేమో మిథున్ రెడ్డి, ఈ డబ్బు వ్యవహారాలు మొత్తం చూసుకున్నది వచ్చేసేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిమైనింగ్ బ్యాచ్. ఇందులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు. అండ్ గోవిందప్ప బాలాజీ, రాజ్ కేశ్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళంతా మెయిన్. ఇలా లెక్కేసుకుంటూ పోయినప్పుడు సింపుల్గా మేము చెప్తాను చూడండి, డబ్బు అన్నది ఎన్నికలప్పుడు పంచితే చాలు మనం గెలుస్తాము. ఇదే జగన్మోహన్ రెడ్డి యొక్క మెయిన్ ఏం చెప్దాం నమ్మకం. అంటే ఫిక్స్ అయిపోయాడు, నువ్వు ఎంత పరిపాలన చేసినా జనాలు వచ్చేసి ఎన్నికలప్పుడు డబ్బు ఇస్తారు, ఓట్లేస్తారు. నిజంగానే ఏపీలో కానీ ఇండియాలో కానీ డబ్బు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుంటే భయపడిపోయి ఓట్లేసే బ్యాచ్ ఇప్పుడు కుప్పలు ఉన్నారు. అధ్వానంగా రోడ్లు ఉన్నా, అధ్వానంగా అసలు పరిస్థితులు ఉన్నా వాడికే ఓట్లు పడుతుంటాయి. ఎలా ఏంటంటే ఇంతే. మనం గమనించండి, వాడు పెద్ద రౌడీ, ఎన్నో హత్యలు చేస్తున్నాడు, వాడు పెద్ద గోండా, ఎన్నో సెటిల్మెంట్లు చేసి డబ్బు అంతా పోగేసుకున్నాడు, అయినా సరే వాడికే ఓట్లేస్తారు జనాలంటే ఇదే. ఎన్నికలప్పుడు డబ్బులు ఇచ్చాడు, ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇదే నమ్మాడు. అందుకే వైనాట్ 175 అన్నాడు. మహా అయితే టీడీపీ వాళ్ళు కానీ బుర్రపెట్టి ఆలోచించే వాళ్ళు కానీ 40% ఉంటారు, మనకి 51% ఓట్లు ఇస్తారు, మనమే గెలుస్తాము. ఆల్రెడీ పథకాల ద్వారా కొంతమంది, అండ్ ఓలల్లో భయభ్రాంతకు గురి చేసి కొంతమంది, అండ్ క్రిస్టియన్ల మీద కొంతమంది, ముస్లింల మీద కొంతమంది, వీళ్ళు మన సైడే ఉన్నారు, అండ్ రెగ్యులేట్ మన సైడే ఉన్నారు. ఇక డబ్బు కనుక పనిచేసినట్టయితే బ్యాలెన్స్ ఉన్న మన సైడే వస్తారు, ఇక తిరుగులేదు మనకని చెప్పేసి గట్టిగా అనుకుని జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 ప్రచారం చేశాడు. ఈరోజు మద్యం ముడుపుల కేసు సంబంధించి అన్ని కూడా బయటపడుతూ ఉంటే మొత్తం 7 డెన్లు, తాడేపల్లిలో 1, తర్వాత 2 వచ్చేసి జూబ్లీహిల్స్, 1 వచ్చేసి బంజారాహిల్స్, మిగతా 3 వచ్చేసి నార్సింగి, నానక్రామ్ కూడా, హైదరాబాద్. ఈ 7 డెన్నుల్లో కూడా డబ్బు అనేది ఉండేది. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి మొత్తం నిఘా. దాంతో 2024 అసెంబ్లీ ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బు సరిగ్గా పంపిణీ చేయలేకపోయాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ గనక మరలా కేసీఆర్ గవర్నమెంట్ కనుక వచ్చున్నట్టయితే ఏపీలో ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ వచ్చేది, బట్ ఇన్ని సీట్లు అయితే వచ్చేవి కాదు. అదైతే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సో నేను మరలా చెప్తున్నాను చూడండి, నిజంగా ఏపీ వాళ్ళు అదృష్టవంతులు. తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోవటమే ఏపీకి ప్లస్ అయింది. లేదంటే ఇప్పుడు జగన్ ఖచ్చితంగా ప్రతిపక్ష నేత హోదాలో ఉండేవాడు. ఇక అరాచకం అంతా మనం తట్టుకోలేము. సో విషయం నేను చెప్తున్నది, ప్రభుత్వం మద్యం షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్మించారు, లెక్కల రాని మద్యం అమ్మించారు, జే బ్రాండ్ మద్యం అమ్మించారు. ఆనాడు మద్యం షాపుల ద్వారా ఎంత దారుణంగా అవినీతి జరుగుతుంది ఏంటనేది పురంధేశ్వర్ చెప్పినా, టీడీపీలు చెప్పినా కేంద్రం పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాల్సిన కమిషన్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. బీజేపీకి ఎక్కడైనా కావాలంటే ఈయన చూసుకుంటున్నాడు. అండ్ ఏ బిల్లు పెట్టినా సరే మద్దతు ఇస్తున్నాడు. ఎన్డీఏలో ఉన్న కూడా అంత మద్దతు ఇవ్వాలి, ఆ రకంగా మద్దతు ఇచ్చాడు జగన్. మరి ఇదే జగన్కి ఫేవర్గా ఈ క్రైస్తవులు, ఇదే జగన్కి మద్దతుగా ముస్లింలు ఉన్నారు. మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఎందుకంటే మరలా వీళ్ళు ఈ టీడీపీని జనసేన అబ్బెబ్బే మా క్రైస్తవులకి, మా మైనారిటీలకి వాళ్ళు కరెక్ట్ కాదు, అదే నిజం అంటారు. వాళ్ళు కనీసం ఆలోచిస్తారు, కనీసం మాట్లాడతారు. జగన్ అది కూడా చేయడు. మీరు ఏం చెప్తే చేస్తా. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? అక్కడ ఎవరో మనిషి చనిపోయాడంటే పరామర్శకు వస్తుండే జగన్, కుప్పల జనం ఎందుకు వస్తే నాకు అర్థం కావట్లా. మొన్న ఎల్టీటీ తీవ్రవాదులకు సంబంధించి రాజీవ్ గాంధీని చంపింది ఒక డాక్యుమెంటరీ, జస్ట్ లైక్ వెబ్ సిరీస్ టైప్, సోనీ లీవ్లోను G5లో ఉంది చూడండి. నాకు ఆ ఎల్టీటీ వాళ్ళు చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, మన క్యాటస్ స్పేస్ ఛానల్లో మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, సార్ జగన్కి ఓట్లు వేసేది ఎవరో తెలుసా మీకు,
మా ఫ్రెండ్ ఉంది సార్, వాళ్ళకి జగన్ వల్ల లాభం జరగకుండా నష్టం జరిగింది జగన్ గవర్నమెంట్లో, అయినా వాళ్ళు జగన్ కొట్టేశారు. ఎందుకో తెలుసా? 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్నిక ప్రచారం చేస్తున్న మూమెంట్లో వాళ్ళ ఇంట్లో నాయనమ్మ ఉంది, ఆమెను తాకాడంట, ముద్దు పెట్టుకున్నాడంట. దాంతో ప్రభు బిడ్డ మనకు ముద్దు పెట్టున్నాడు, ఇక ప్రభువు క్షమించడం, మనం ఓటైపోతే అందుకని ఓటేస్తున్నారు. ఈ ప్రభు బిడ్డ పెద్ద దండం, అందరు కదా కొందరికి. ఎందుకు ఎంత ఫుల్స్గా నాకు అర్థం కావట్లేదు. ఇంకెన్నాళ్ళు మీరు ఈ రకంగా ఉంటారు? మారండి. అంత దారుణంగా విధ్వంసం చేసిన మనిషికి ఎలా ఓట్లు వేశారు? 40% మంది అసలు ఎలా ఓట్లు వేశారు? ఈవిడకి మెయిన్ డిష్ మీకు అర్థమైందా? హవాలా ద్వారా డబ్బుని, బంగారం ముడుపుల ద్వారా డబ్బుని, మొత్తం కూడా మద్యం కుంభకోణంలో దారుణంగా డబ్బు అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వేరే వేరే డెన్నుల్లో పెట్టేసుకున్నారు. 3,500 మద్యం షాపులు పెట్టాడు ప్రభుత్వ మద్య దుకాణాలంటూ. 3,500 కోట్ల పైచిలుకు డబ్బుని వీళ్ళు నొక్కేశారు ముడుపుల ద్వారా. మిథున్ రెడ్డి విషయంలో అన్ని పక్కాగా ఉండేసరికి వైసీపీ నుంచి ఒక్కొక్కరు ముందుకు వచ్చి గిల్లలాడిపోతారు. ఎందుకంటే జగన్ రెడ్డికి జైలుకి వెళ్ళడం ఖాయం. పక్కా ఆధారాలు సేకరించి పెట్టున్నారు. 2 సంవత్సరాల్లో 13,750 కాల్స్, తర్వాత 3,000 కోట్ల పైగా డబ్బు, తర్వాత వచ్చేసి లెక్కకి రాని మద్యం, ఈవెన్ ఒక్కొక్క కేసు దగ్గర నుంచి చేసి 200 నుంచి 600 రూపాయల డబ్బులు. ఇందులో భాగంగా ఇండెంట్లు కూడా ఎవరైతే వీళ్ళకి కమిషన్ ఇస్తారో వాళ్ళకి డబ్బులు. ఇండెంట్లు ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారో ఆ బ్రాండ్ మాత్రమే కొనేలాగా ఇండెంట్ పెడతాం అనమాట. అంటే ఆర్డర్ పెడతాం మందు. 90% ముడుపుల ద్వారా వచ్చిన డబ్బు ఉందా, అందులో 40 కంపెనీలే ఉన్నాయి. ఏపీలో చాలా కంపెనీలు లేవు 2019-24 మధ్య. మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసినప్పుడు, ఎరా సిట్టింగ్ అంట కదా, ఏడు బ్రాండ్ అంటే పలానా బ్రాండ్ అని చెప్తే, మాకు అలా కాదమ్మా 250 బాటిల్, 300 బాటిల్, 350 బాటిల్ ఇంతే తెలుసా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, మరి ఇలా కనుకైతే జనాలు ఎట్రా అంటే ఏం చేస్తే అలవాటు పడిపోయారు కదా అన్నాడు. ఇప్పుడు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని చెప్పేసి సర్పని ఉంటుంది. వాళ్ళు ఒక సర్వే చేశారు 2019-24 మధ్య ఎన్ని మరణాలు సంభవించాయి ఏపీలో. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 7,000 మంది ఈ మద్యం తాగి చచ్చిపోయారు. తెలుసా మీకు? అలా లక్షల మంది అండి ఆసుపత్రి పాలైన వాళ్ళు కావచ్చు, మరణించుకుని మొత్తం లిస్టు తీస్తే ఇంతమంది ఇన్ని రకాలుగా జగన్ వల్ల ఇబ్బందులు పడి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి ఏకంగా ఆడల తాలిబొట్టు తీసినటువంటి పాపాత్ముడు దుర్మార్గుడు కాదా ఈ జగన్మోహన్ రెడ్డి? ఎన్ని కన్నీళ్ల ఉసిరిది వెంటాడుతుంది కర్మల. ఈయన కోసం కదా ఆ పాట. 1000 గొడ్డలు తిన్న రాబందు కూడా ఒక గాలివానికి చచ్చిందంటే ఎన్నో అక్రమ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్ని ఉండి కూడా అతను సీఎం అయ్యాడంటే మన దౌర్భాగ్యం, మన దరిద్రం. సో ఇప్పుడు వచ్చేసి ఈ మద్యం ముడుపుల కేసు ఉందా, దీనికి లోపలికి వెళ్తాడు. అంతకుముందు పెద్ద ఎన్నో ఉన్నాయి. బట్ ఏమైంది? పెద్దల ఆశీస్సులు ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాడు బయట. ఇప్పుడు పక్క ఆధారాలతో దొరికాడు. స్టేట్ గవర్నమెంట్ వదిలే ప్రసక్తే లేదు. అసలు కేసు ఫైల్ కాకుండానే పైకోర్టుకి వెళ్ళి బెయిల్ కోసం వెళ్తారు వీళ్ళు. ఇచ్చినారు. కేసు ఫైల్ అయిన తర్వాత మొత్తం చెక్ చేసినప్పుడు ఆధారం మొత్తం కూడా కోర్టు ముందు పెడితే అన్ని ఆధారం కరెక్ట్గా ఉన్నాయ్యా, బెయిల్ లేదు ఏం లేదు, లోపలికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. విచారణ సహకరిస్తామని చెప్పేసి సహకరించారు మిథున్ రెడ్డి. పక్క ఎవిడెన్స్ మొత్తం ముందు పెట్టేశారు. ఇప్పుడు ఏంటి మరి చెప్పన్నారు, లేదు తప్పుడు కేసు అన్నారు. సదరు రామకృష్ణ రెడ్డి వస్తాడు, ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహిస్తే అందులో ఎక్కడ అవినీతి ఉందంటాడు. అసలు ఏంటి ఘోరం? జగన్ రెడ్డి పరిపాలన చేశాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రజలు గెలిపించారు, ఆయన నిర్ణయం తీసుకున్నాడు, అందులో ఇంకా తప్పు ఎక్కడ ఉంది అంటాడు. ఎంత ఎర్రి బాబులు నా కొడుకులు చేస్తున్నారంటే వీళ్ళు జనాలని. పట్టభద్రుల ఎమ్మెల్సీలు జగన్ రెడ్డి పరిపాలనలోనే మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తే ఏంటండి జగన్ రెడ్డి పరిపాలన బాగుంది, ప్రజలంతా ఆయనే కావాలని కోరుకున్న సీఎంగా అంటూ ఉన్నారు. బట్ ఆయన గెలవలేదు కదండి అంటే వైసీపీ వాళ్ళు గెలవలేదు కదంటే ఏమన్నాడు తెలుసా? మా ఓటర్లు వేరే ఉన్నారు. ఎవరు ఆ ఓటర్లు అంటే చదువుకునే వాళ్ళు, చదువుకున్నా కానీ విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు, పని పాటలు ఉండేవాళ్ళు, ఈ వైసీపీలో డబ్బులు ఇస్తే దాంతో జలసాలు చేసేవాళ్ళు. ఈ బ్యాచ్ వాళ్ళ బ్యాచ్. వీళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇందాక స్టార్టింగ్ చెప్తే మధ్యలో డ్రాప్ అయ్యాను. ఎల్టీటీఈ ప్రభాకర్ ఉంటాడు. ఆ ప్రభాకర్తో లంచ్ చేసినా, ఆ ప్రభాకర్ డిన్నర్ చేసినా, ఆ ప్రభాకర్ చెయ్యి తాకినా వాళ్ళ జీవితం పావనం అయిపోయినట్టే. వాళ్ళకి మానవ బొమ్మ కూడా రెడీ అయిపోతారు. అలా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అటువంటి తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చూపెడితే చాలు, జగన్మోహన్ మనం తాగితే చాలు, జగన్మోహన్ రెడ్డి ముద్దు పెడితే చాలు, ఇక మనకు పుణ్యం వచ్చేసినట్టే, ఇక మనం చచ్చిపోదాం, ఏదైనా చేద్దాం అన్నట్టు తయారైపోయారు. అసలు ఎందుకు ఇంత ఫూలిష్గా, ఎంత మూర్ఖంగా తయారవుతుందో నాకు అర్థం కావట్లేదు ఏపీలో ఉన్నటువంటి జనాలు. ఈవెన్ అటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. బట్ తెలంగాణ చాలా మెరుగు, చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు. ఏపీలో అలా లేరు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. 2 నిమిషాలు 3 నిమిషాలు ఇద్దాం అనుకున్నా, క్యాట్లెస్ ఏపీలో ఇద్దాం అనుకున్న వీడియో, బట్ ఎస్పీ ఛానల్ ఇస్తున్నాను. ఎంత ప్రమాదకరం అంటే వైసీపీ వాళ్ళు ప్రజలని ఆట బొమ్మల్లాగా చేసి ఆడిద్దాం అనుకున్నారు. ప్రజలని డబ్బుతో కొనేద్దాం అనుకున్నారు.
ప్రజలని భయభ్రాంతులు గురి చేసి బతికేద్దాం అనుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఇదిలో ఉన్నారు కదా. రేపు 2029లో మేము అధికారంలోకి వస్తే ఎదురున్నది ఎవరు ఏంటి చూడం, రప్ప రప్ప అంట. వీళ్ళ బతుకులకి మరలా రావటం కూడా, వీళ్ళ బతుకులకి మరలా గెలవటం కూడా. కమ్యూనిస్ట్ గెలిపిస్తారా మరలా? ఓట్లేస్తారా మరలా వైసీపీకి? మద్యం ముడుపులు దానిలో మరలా చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ మనం తక్కువ అంచనా అసలు వేయలేము. ఈవెన్ లోకేష్ వచ్చేసి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఈ జే బ్రాండ్ మద్యానికి సంబంధించి కూడా ఆ ఫోటోలు దిగి మరి రేపు మేము వచ్చాక అన్ని లెక్కలు తెలుస్తామని చెప్పేస్తున్నాడు. ఈవెన్ పురంధేశ్వరి కూడా బీజేపీ నుంచి ఆమె అప్పుడు ఉన్నప్పుడు కూడా క్లియర్గా చెప్పేది, దారుణమైన కుంభకోణం బాబుదే. కేవలం ఇప్పటికీ ఇంకా కేంద్ర పెద్దల సపోర్ట్ ఉండబట్టే జగన్కి మద్యం కేసు ఈడీ ఇంకా ఎంటర్ కాల. అదర్వైజ్ ఢిల్లీ లిక్కర్ కేసు ఎంత అంటే మహా అయితే 100 కోట్లు అంటున్నారు. దానిలోని ఈడీ సిబి ఇన్ని ఎంటర్ అయినాయి. ఏపీలో 1000 కోట్ల మద్యం కుంభకోణం అయితే ఇంతవరకు ఈడీ రాలా, సిబిఐ రాలా. ఏంటంటే పెద్దల ఆశిస్తులు, అదే జగన్ బలం. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అన్ని లెక్కలు తెలుస్తాడు. నేను మరలా చెప్తున్నా, మీలో వైసీపీకి ఫేవర్గా ఉండేవాళ్ళు జగన్ రెడ్డికి ఫేవర్గా ఉండేది ఒక్కసారి గుండె మీద చేసుకోండి. టీడీపీ మీద, జనసేన మీద, బీజేపీ మీద కోపం ఉంటే ఉండవండి, అది మీ ఇష్టం. జగన్ ఇష్టపడేవాళ్ళు, వైసీపీ మరలా ఓటేద్దాం అనుకునే వాళ్ళు ఏం చూసి ఓటేస్తారు, ఎందుకు ఆయన ఇష్టపడతారు కింద కామెంట్లో తెలియచండి చాలు. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను.